స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్. మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. ఉన్మాదులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవ్వరికీ తెలియదు. అందుకే విపరీతంగా ప్రవర్తించే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జోగిపేటలో జరిగినట్లుగానే దారుణం జరుగుతుంది. ఎంతలా అంటే ఊహించనంతగా. జోగిపేటలో వడ్డె నాగరాజు అనే 24 ఏళ్ల యువకుడున్నాడు. ఇతని తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. అయినా మేనమామ చేరదీసి చదువు చెప్పించే ప్రయత్నం చేశాడు. కానీ చదువుకోనని స్కూలే మానేశాడు. ఆ తర్వాత పని చేసుకోకుండా చెడు స్నేహాలతో కలిసి తిరగడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత చిల్లర దొంగతనాలకు అలవాటు పడ్డాడు. తాగుడు, తప్పుడు పనులకు తోడు బెదిరించి డబ్బులు వసూలు చేసేంత స్థాయికి దిగజారాడు నాగరాజు. అయితే కొద్ది రోజుల క్రితం ఓ పాత ఇనుప సామాను దుకాణంలో పనికి కుదిరాడు. అక్కడ కూడా సరిగా ఉండలేదు. ఏదో ఒక తప్పు చేస్తూనే ఉండేవాడు. అయినా యజమాని పని సరిగ్గా చేయమని చెప్పేవాడు. అయితే పాత సామాను అమ్మే కొనే సమయంలో మరో దుకాణంలో పనిచేస్తున్న 13 ఏళ్ల శేఖర్ అనే బాలుడు పరిచయం అయ్యాడు. నాగరాజుని అన్నా అన్నా అని పిలిచేవాడు. అయితే ఆ బాలుడు పనిచేస్తున్న షాపులో కాపర వైరు భారీగా ఉండటం గమనించాడు నాగరాజు. దాన్ని ఎత్తుకు రావాలని, వచ్చిన డబ్బుని మనం పంచుకుందామని చెప్పాడు. కాపర వైరు చాలా ఖరీదు, దాన్ని అమ్ముకుంటే మనకు భారీగా డబ్బు వస్తుందని చెప్పాడు నాగరాజు. నాగరాజు మాటలకి ఆశపడ్డాడు ఆ బాలుడు. తన యజమాని లేని సమయం చూసి ఆ కాపర వైరును దొంగతనం చేశాడు. దాన్ని ఒకచోట భద్రంగా దాచాడు. ఆ తర్వాత నాగరాజు షాపులో దాన్ని అమ్మాడు బాలుడు. దొంగతనం చేసిందని చెప్పకుండా చాలా తెలివిగా అమ్మేశారు. మొత్తం కాపర వైరుకు ₹20,000 వచ్చాయి. కానీ తాను ఎక్కువ తీసుకొని ఆ బాలుడికి తక్కువ డబ్బులు ఇచ్చాడు నాగరాజు. దీంతో ఆ బాలుడికి కోపం వచ్చింది. నువ్వు డబ్బులు సరిగ్గా పంచకుంటే మా ఓనర్కి చెబుతానని బెదిరించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెరిగింది. బాలుడు తన గురించి ఎక్కడ చెప్పేస్తాడో అని భయపడ్డాడు నాగరాజు. ఎలాగైనా తన పరువు పోకుండా ఉండాలంటే ఆ బాలుడిని చంపాలని ఉన్మాదిలా మారాడు. దీంతో మళ్ళీ స్నేహం మొదలుపెట్టాడు. ఆ కుర్రాడితో బాగా మాట్లాడుతూ నమ్మించాడు. నీ డబ్బు నీకు ఇచ్చేస్తానులే, కొద్ది రోజులు ఆగమన్నాడు. కానీ తన మనసులో మాత్రం భయం వెంటాడుతూనే ఉంది. ఆ తర్వాత బాలుడికి మాయమాటలు చెప్పి చెరువు దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడే మాటల్లో పెట్టి గొంతు నలిమి హత్య చేశాడు. ఆ తర్వాత చెరువులో వేస్తే శవం దొరుకుతుందని దగ్గరలోని ఓ బావిలో మృతదేహాన్ని పడేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లే వెళ్ళిపోయాడు. అయితే అంతకుముందే ఓ కేసులో నాగరాజు నిందితుడు. బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు. ఓ చిరు వ్యాపారిని కూడా డబ్బులు ఇవ్వమని అడిగితే బెదిరించాడు. అయినా ఆ వ్యాపారి భయపడకుండా నీకెందుకు డబ్బు ఇవ్వాలి అనడంతో ఏకంగా ఐరన్ రాడ్తో తల మీద బలంగా బాదడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. అతని కుటుంబ సభ్యులు పోలీసు కేసు పెట్టారు. మరోవైపు బాలుడిని చంపిన తర్వాత పోలీసులు ఎలాగైనా సరే తనను పట్టుకుంటారని భయపడ్డాడు. తనకు జైలు శిక్ష పడుతుందని ఉన్మాదిలా మారిపోయాడు నాగరాజు. ఎవరికీ దొరకకూడదు అనే ఉద్దేశంతో ఏప్రిల్ 21న రాత్రి సెల్ టవర్ ఎక్కాడు. సెల్ టవర్ ఎక్కిన తర్వాత తన స్నేహితులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో అతని స్నేహితులు అక్కడికి చేరుకున్నారు. తెలిసిన వ్యక్తి కిందకు దించేందుకు ప్రయత్నించాడు. నాగరాజు దగ్గరికి వెళ్లి కిందకు దిగమని కోరడంతో ఏకంగా దాచిపెట్టుకున్న కొడవలతో దాడి చేశాడు. భయపడ్డ ఆ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడికి చేరుకొని టవర్ దిగాలని కోరారు. అయినా కూడా నాగరాజు వినలేదు. టవర్ పైనే ఉంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. చిన్నారి మృతదేహం ఎక్కడ ఉందని పోలీసులు అడగడంతో బావిలో పడేశారని చెప్పాడు. దీంతో వ్యవసాయ బావిలోకి గజ ఈతగాళ్లను దించిన పోలీసులు శేఖర్ మృతదేహాన్ని బయటకు తీశారు. ఎలాగైనా సరే టవర్ మీద ఉన్న నాగరాజును కిందకు దించాలని పోలీసులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. తాము ఏమనమని కిందకు రావాలని కోరారు. అప్పటికే ఆదివారం మధ్యాహ్నమైంది. ఎవరో రమ్మన్నా కూడా రావడం లేదు. అతని దగ్గర కొడవలి ఉండడంతో వెళ్ళి కిందకు తీసుకొచ్చేందుకు ఎవరూ సాహసించలేదు. ఎందుకంటే నాగరాజు బలంగా ఉంటాడు, పైగా ఉన్మాదంతో ఉన్నాడు. ఖచ్చితంగా దాడి చేస్తాడేమోనని పోలీసులు అనుమానించారు. అతనే వచ్చేస్తాడులే అని ఎదురు చూశారు. ఒకవైపు తీవ్రమైన ఎండలో కూడా టవర్ మీదే ఉన్నాడు నాగరాజు. అయితే టవర్కి కాస్త ఒరిగి ఉన్నాడు నాగరాజు. చాలాసేపటి నుంచి అతను మాట్లాడటం లేదు కూడా. సెల్ ఫోన్తో జూమ్ చేసి చూశారు. వీడియోలో కదలకడ కూడా కనిపించడం లేదు. దీంతో డ్రోన్ కెమెరాను తెప్పించారు పోలీసులు. నాగరాజు దగ్గరకు డ్రోన్ కెమెరా వెళ్ళింది. వీడియోలో చూడగా మెడకు కేబుల్ వైర్లు కనిపించాయి. దీంతో అతను చనిపోయాడని భావించారు పోలీసులు. 2 వ్యక్తులను పైకి పంపించారు. అతను చనిపోయాడని ధృవీకరించుకొని మృతదేహాన్ని తాళ సాయంతో కిందకు దించారు.
నాగరాజు మృతదేహంతో పాటు బాలుడి బాడీ కూడా జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. బాలుడి తల్లి తన కొడుకు మరణంతో రోధించిన తీరు అందరినీ కలిచివేసింది. గత కొద్ది రోజులుగా ఉన్మాదంతో ప్రవర్తిస్తున్నాడని నాగరాజు గురించి పోలీసులకు చెప్పారు. అయితే పోలీసుల భయంతోనే నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడని తెలియజేశారు అధికారులు. ఆ బాలుడు గాని దొంగతనం చేయకుండా ఉంటే ప్రాణాలతో ఉండేవాడేమో. ఆ బాలుడిని తప్పుదోవ పట్టించి దొంగతనం చేయించాడు. ఆ బాలుడు కూడా దొంగతనం చేయడం వల్లనే ఈరోజు శవమయ్యాడు. ఇక దొంగతనం చేశాక ఆ డబ్బు వచ్చాక శేఖర్ని మోసం చేసి బెదిరించాడు నాగరాజు. ఆ తర్వాత తన గురించి చెబుతాడన్న భయంతో ఉన్మాదిలా మారి హత్య చేశాడు. చివరకు తను కూడా ప్రాణాలు తీసుకున్నాడు. మొత్తానికి ఈ హత్య ఆత్మహత్యకి కారణం ఓ దొంగతనం. మరి ఈ కేసుపై మీరేమంటారు? అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడు అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.